మనం ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అవ్వబోతున్నాము. చూడండి, అటు ఉజ్బెకిస్తాన్ ఫ్లాగ్ ఉంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ ఉంది. ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళాలంటే పక్కా రూల్ అన్నమాట ఇది. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అఫీషియల్ గా ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ అయిపోయినాము. ఎంట్రీ స్టాంప్ అయితే పడిపోయింది. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే బార్డర్ క్రాస్ చేసుకొని వచ్చేసిన అనమాట. టాక్సీ దొరకలేదు. మనకి ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు అయితే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళు సైకిల్ మీద తీసుకొచ్చి నాకు టాక్సీ చూపెట్టారు అనమాట. మనం లాస్ట్ టైం ఎక్కడైతే స్టే చేసినామో అదే హోటల్లో స్టే చేస్తున్నా. చూడండి, 3 బెడ్స్ ఉన్నాయి. 1 2 3. ఒక ఏసీ కూడా ఉన్నది, కానీ పని చేయదు. ఒక కూలర్ కూడా ఉన్నది, ఇది పని చేస్తుందా లేదా కూడా తెలియదు. ఒకటి తినేసినా కదా, ఏం చేయాలో అర్థం అయితే లేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి అట్లా ఇట్లా వెళ్ళేసి తిరిగేసి వద్దాము. పర్మిషన్ లేదు, ఏం లేదు, అయినా కూడా వీడియో తీస్తున్నా. ఏదైనా ప్రాబ్లం అయింది అనుకో, ఈరోజు జుమ్మా కదా, అందుకే పర్మిషన్ లేదని చెప్పేస్తా. మొత్తానికైతే అటో ఇటో వేసి తిరుగుతున్నా. మళ్ళీ ఎవరైనా తాలిబాన్లు పిలిచి అడిగిర్రు అనుకో, వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నో వచ్చేసి నేను తర్మిజ్ సిటీలో ఉన్నాను. ప్రీవియస్ వీడియో చూసారు కదా, నేను తష్కెంట్ నుంచి ట్రైన్ జర్నీ చేసుకొని ఇక్కడికి వచ్చాను. దాదాపు ఒక 3 డేస్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ వీసా అప్లై చేయడానికి అని వచ్చాను. సో ఇక్కడ ఇండియన్స్కి వీసా ఫ్రీ అనమాట. స్టిక్కర్ వీసా ఇస్తారు 4 డేస్లో. సో స్టిక్కర్ వీసా అయితే తీసుకున్నా. ఈరోజు మనము ఉజ్బెకిస్తాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్కి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని ఆఫ్ఘనిస్తాన్ని ఒక 20 డేస్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో చాలా చాలా అడ్వెంచరస్గా ఉంటుంది ఈ జర్నీ. తప్పకుండా వీడియోలు అయితే అన్నీ చూడండి. ఇప్పటి వరకు నన్ను ఎవరెవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్ యూ. సో గాలి ఫుల్ వస్తుంది, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సిరీస్ని కూడా మీరు చాలా మంచిగా చూడాలని చెప్పేసి అనుకుంటున్నా. సో యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా మీకు, సిటీ హాస్టల్ అని చెప్పేసి ఇక్కడ కొంచెం దూరంలో స్టే చేసిన. అక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్, విత్ ట్యాక్సెస్తో పాటు $23 డార్మెటరీకి. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక మెడికల్ కాలేజ్ ఉందన్నమాట, ఇండియా అదేంటి తర్మిజ్ మెడికల్ కాలేజ్. చాలామంది ఇండియన్స్ ఉన్నారు, వాళ్ళు సజెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చాను. సో చాలా బాగుంది. జస్ట్ $10 మాత్రమే. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడ విజిట్ చేయండి. ఫ్రెండ్స్, టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. మనం చకచక వెళ్ళేసి ల్యాండ్ బోర్డర్ అయితే క్రాస్ చేద్దాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నది. యాక్చువల్గా మీరు ప్రీవియస్ వీడియోలో చూసారు కదా, సిటీ హాస్టల్ అని చెప్పేసి నేను ఒక హాస్టల్లో స్టే చేశాను. కాకపోతే అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నది. $23 అంట, చాలా ఎక్కువ అని చెప్పేసి నాకు ఒక రెస్టారెంట్లో మన తెలుగు స్టూడెంట్స్ అయితే కలిసారు. వాళ్ళు నాకు ఇక్కడ సజెస్ట్ చేశారు అనమాట. ఇక నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి హాస్టలు, వేరే హాస్టలు. $10 ఛార్జ్ చేస్తున్నారు. ఎవరైనా వస్తే మాత్రం ఇక్కడనే స్టే చేయండి. దగ్గరలో ఏంటంటే మెడికల్ కాలేజ్ ఉన్నది, తర్మిజ్ మెడికల్ కాలేజ్. ఫ్రెండ్స్, మీకు బార్డర్ క్రాస్ అయ్యే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఈ రైల్వే ట్రాక్ కనిపిస్తుంది కదా, మనం ఈ రైల్వే ట్రాక్ క్రాస్ చేసుకొని వెళ్తున్నాం. ఇదంతా ట్రేడింగ్ ట్రాక్ అనమాట. సో ఇది డైరెక్ట్ ఉజ్బెకిస్తాన్ నుంచి డైరెక్ట్ ఆఫ్ఘనిస్తాన్కి వెళ్తుంది. సో మనము ఆ బార్డర్కి వెళ్ళిన తర్వాత యాక్చువల్ ట్రైన్ రూట్ అయితే మీకు చూపిస్తా. కాకపోతే ఇది నా హాస్టల్ దగ్గరే ఉందని చెప్పేసి చూపిద్దామని చూపిస్తున్నా. ఇక్కడ 4-5 ట్రాక్లు ఉన్నాయన్నమాట. తాలిబాన్ గవర్నమెంట్ రాకముందు, వచ్చిన తర్వాత ఇది క్లోజ్ అవ్వలేదు. 24/7 ఆన్లోనే ఉందన్నమాట. దానికైతే రెడీ అయిపోయి బ్యాక్ మొత్తం ప్యాక్ చేసుకున్నా. యాక్చువల్లీ ఇక్కడ నుంచి 8 kilometers ఉన్నది బార్డరు. మనం కావాలనుకుంటే లోకల్ బస్లో వెళ్ళొచ్చు. కాకపోతే దానికి ఒక బస్సు ఎక్కేసి మళ్ళీ 4 kilometers దిగేసి మళ్ళీ ఇంకో బస్ తీసుకొని వెళ్ళాలి. చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అందుకని చెప్పేసి ట్యాక్సీ బుక్ చేసుకున్నా. ఇక్కడ లోకల్ ఇండెక్స్ ట్యాక్సీలు ఉంటాయన్నమాట. సో బుక్ చేసుకున్న ఒక 5 to 6 minutesలో వచ్చేస్తుంది. ఎక్కేసి బార్డర్ వైపు అయితే వెళ్ళిపోదాం. సో ఇదే ఫ్రెండ్స్, నేను చెప్పాను కదా, అది అక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కనిపిస్తున్నది, అదే మెడికల్ కాలేజ్. ఇక్కడ మనకి చాలా మంది మెడికల్ స్టూడెంట్స్ కనిపిస్తారు. ఈ కాలేజ్లో మాత్రం చాలా మెజారిటీ పీపుల్ వచ్చేసి ఇండియన్ పీపులే ఉన్నారు. స్టూడెంట్స్ని అడిగితే మీకు ఎంత అవుతుంది ఖర్చు అని అడిగితే వాళ్ళు ఇండియాలో చేస్తే 1 to 1.5 CR అవుతుంది. ఇక్కడ మాత్రం జస్ట్ 35 lakhsలో MBBS అయితే కంప్లీట్ చేయొచ్చు అని చెప్పారు. కాకపోతే దీనికి అంత ప్రియారిటీ ఉంటుందా లేదా నాకు పెద్దగా ఐడియా లేదు. బట్ కాకపోతే మన ఇండియన్ స్టూడెంట్స్ అయితే చాలా మంది ఉన్నారు. ట్యాక్సీ అయితే వచ్చేసింది. ఇంకొక 8 kilometersలో మనము ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళబోతున్నాము. ఇమిగ్రేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది బిల్కుల్ ఐడియా లేదు. నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు
తజికిస్తాన్ బార్డర్ నుంచి వెళ్ళిన ఈ సైడ్ వెళ్ళడం ఫస్ట్ టైం అనమాట. సో పొద్దున్నే చూడండి ఎలా ఉందో. పొద్దున్నే రోడ్లన్నీ మొత్తం ఖాళీగా ఉన్నాయి. సో ఆఫీస్లోకి వెళ్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి పెద్దగా ఏం లేవు, అంటే టూరిస్ట్ ప్లేస్లు అన్నీ అటు సైడ్ ఉన్నాయి అనమాట, బుఖారా ఇంకా తష్కెంట్ సైడ్. ఇక్కడ మాత్రం ఏం లేవు, జస్ట్ బార్డర్ క్రాస్ చేయడానికే ఇక్కడికి వచ్చాను. ఒక మెడికల్ కాలేజ్ మాత్రం ఉన్నది. సో రోడ్లు మాత్రం చాలా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే దుమ్ము చాలా వస్తుంది, ఇదంతా కొంచెం సెమీ డెజర్ట్ కాబట్టి. ఫ్రెండ్స్ ఫైనల్లీ ఉజ్బెకిస్తాన్ ఫ్రీ జోన్కి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి నో మ్యాన్స్ ల్యాండ్ అనమాట. ఈ నుంచి ఒక 1/2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్తే మనకి ఉజ్బెకిస్తాన్ ఎగ్జిట్ పాయింట్ వచ్చేస్తుంది. మనం ఎగ్జిట్ స్టాంప్ పడేసుకోవాలి. హలో రేమాత్, గుడ్ మార్నింగ్. సో ఇట్లా ట్యాక్సీలు ఉంటాయి అన్నమాట. సో మనం ఎగ్జిట్ స్టాంప్ వేసుకోవాలి. అంతకుముందు లాస్ట్ టైం నేను డైరెక్ట్ ట్యాక్సీ తీసుకొని వెళ్ళాను అనమాట బార్డర్ దగ్గరికి. ట్యాక్సీ అక్కడి వరకు వెళ్ళింది, కాకపోతే ట్యాక్సీ ఇగో ఈ ఫ్రీ జోన్ వరకే ఎంట్రీ ఉన్నది, అటు సైడ్ మాత్రం లేదు. ఏం తినలేదు ఫ్రెండ్స్, ఆకలి అవుతుంది. మనం బార్డర్ క్రాస్ అయ్యేంత వరకు అయితే ఏం లేదు, షాప్స్ కూడా ఓపెన్ కాలేదు. ట్యాక్సీ తీసుకొని డైరెక్ట్ వచ్చేసిన. సో అది ఇదంతా ఎవరు లేరు అనమాట, ఇదంతా ఖాళీగా ఉన్నది. ప్రతి బార్డర్ దగ్గర మనకి వెహికల్స్ ఆగుతాయి కదా, ఈ బార్డర్ దగ్గర కూడా చాలా వెహికల్స్ అక్కడ నుంచి అది అక్కడి వరకు వెహికల్స్ ఆగినాయి. మరి దీంట్లో ఏం తీసుకెళ్తున్నారు ఏంటి అని తెలియదు. కొన్ని వాటిలలో బైక్స్ కార్లు అట్లా తీసుకెళ్తారు, బట్ ఇందులో ఏవో ఉన్నాయి. సో అది అటు నుంచి ఎగ్జిట్ అయ్యి వస్తున్నారు అనమాట ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఇది ఫ్రెండ్షిప్ బార్డర్ కదా, సో మనకి వెళ్ళడం రావడం ఉంటుంది. అంతకుముందు ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఉజ్బెక్ వాళ్ళకే ఎంట్రీ ఎగ్జిట్ ఉండేది, మనకు లేదు. కాకపోతే కొత్తగా కాన్సులేట్ పెట్టారు కాబట్టి మనం ఎంట్రీ అవ్వచ్చు. లాస్ట్ ఇయరే ఇది ఓపెన్ అయిందంట. సో చాలామందికి తెలియదు ఇక్కడ ల్యాండ్ బార్డర్ క్రాస్ చేయొచ్చు అని చెప్పేసి. చాలామంది ఏం చేస్తారంటే తజికిస్తాన్ నుంచి షేర్ఖాన్ బార్డర్ ఉంటుంది, అక్కడ మనకి ఫ్రీ వీసా దొరుకుతుంది, వెళ్ళగానే వీసా అరైవల్ దొరికిపోతుంది. అందుకని చెప్పేసి చాలామంది అటు సైడ్ నుంచి వెళ్తారు. అది ఎక్స్పెన్సివ్, టైం టేకింగ్ ప్రాసెస్. మళ్ళీ ఆ కంట్రీలో ఓన్లీ దుషాన్బే తప్ప చూడడానికి పెద్దగా ఏమి ఉండదు అనమాట. సో ఈ రూట్ చూస్ చేసుకుంటే సస్తేలా మంచిగా బార్డర్ క్రాస్ చేసుకొని వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, ఈ కంట్రీలో చెవరలెట్ బాగా కనిపిస్తుంది, ఎందుకంటే గవర్నమెంట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఈ కార్లోనే కొనాలని చెప్పేసి ఒక రూల్ పెట్టింది. అందుకని చెప్పేసి 90% మనకి ఈ కార్లు మాత్రమే కనిపిస్తాయి. చూస్తున్నారా, అది 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 అవన్నీ చెవరలెట్ కార్లే. మొత్తానికైతే ఎగ్జిట్ స్టాంప్ అయితే పడిపోయింది. ఎగ్జిట్ స్టాంప్ వేసేటప్పుడు ఒక అరగంట సేపు చెక్ చేసారు, బాపరే. సో పాస్పోర్ట్ ఇవ్వగానే నమస్తే ఇండియా అని చెప్పేసి తీసుకున్నాడు ఇమిగ్రేషన్ ఆఫీసరు. దాని తర్వాత వీసా కాపీ అవన్నీ చెక్ చేశారు. మొత్తానికైతే స్టాంప్ వేసేసారు. సో ఇది నో మ్యాన్స్ ల్యాండ్. సో ఈ నుంచి మనం మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ సైడ్ అయితే వెళ్ళిపోయి స్టాంప్ వేసుకోవాలి. ఓకేనా, ఉజ్బెకిస్తాన్ స్టాంప్ అయితే పడిపోయింది. మనం ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలి. సో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే బుర్కా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టమో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళాలంటే, పక్కా రూల్ అన్నమాట ఇది. సలాంకైకుం. సో రెడీ అయిపోయినాం. ఇప్పుడు మనము ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ సైడ్ అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫ్రెండ్స్ బార్డర్ నుంచి ఒక చిన్న ట్యాక్సీ తీసుకొని బార్డర్ వైపు అయితే వెళ్ళిపోవాలి. సో నడవాలంటే ఒక మినిమం మధ్యలో ఒక 2-3 కిలోమీటర్స్ ఉంటుంది కావచ్చు, ఐడియా లేదు. కాకపోతే ట్యాక్సీ ఖచ్చితంగా తీసుకోవాలనుకుంటే ఈ ట్యాక్సీ తీసుకున్నాం. సలాం అలైకుం. आपका नाम क्या है? हिंदी बात कर रहे हो आप? సో హిందీ వచ్చారన్నమాట అంకుల్. ఆఫ్ఘనిస్తాన్ से मज़ार शरीफ. मैं अफगानिस्तान मज़ार जा रहा हूँ. ఫ్రెండ్స్ మొత్తానికైతే కంప్లీట్ గా ఉజ్బెకిస్తాన్ నుంచి ఎగ్జిట్ అయిపోయినా. చూడండి, ఉజ్బెకిస్తాన్ ఇటు సైడ్ ఆఫ్ఘనిస్తాన్. సో మధ్యలో అబుదరియా రివర్ ఉంది. ఈ రివర్ ఉజ్బెకిస్తాన్ ని ఆఫ్ఘనిస్తాన్ ని రెండుగా వేరు చేస్తారు అనమాట. ఇప్పుడు మనము ఈ రివర్ బ్రిడ్జ్ పైననే ఉన్నాం ఫ్రెండ్స్.
నాకైతే చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. రివర్, రైల్వే ట్రాక్ అండ్ బార్డర్ క్రాసింగ్. అంటే బార్డర్ క్రాసింగ్ చాలా చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. గాలి ఎట్లా వస్తుందంటే ఇంకొంచెం అయితే నేను ఇట్లా వెళ్ళిపోయేటట్టున్నా, అంత ఘోరంగా వస్తుంది అనమాట గాలి. ఇప్పుడు ఒక ట్రైన్ కూడా వస్తుంది, గూడ్స్ ట్రైన్. మీకు ఆల్రెడీ చెప్పిన కదా ఇది ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ అండ్ ఇక్కడ నుంచే ట్రేడింగ్ జరుగుతుంది అని చెప్పేసి. ఇండియా చూడండి, ట్రైన్ వచ్చేస్తుంది, మీకు ట్రైన్ చూపిస్తాను. చూస్తున్నారా ఫ్రెండ్స్, ఇగో ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ వచ్చి కూడా వెళ్తుంది. ఘోరంగా గాలి వస్తుంది అనమాట, కూర్చుంటాయి ఇది. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే బ్రిడ్జ్ క్రాస్ చేసేసిన. ఇప్పుడు మనం ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అవ్వబోతున్నాము. చూడండి, అటు ఉజ్బెకిస్తాన్ ఫ్లాగ్ ఉంది అండ్ ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ ఉంది, వైట్ కలర్ది. ఓకేనా? సో దాని మీద కల్మా రాసుంది అనమాట. సో చూడండి, ఇంక ఇప్పుడు మనము ఆఫ్ఘనిస్తాన్ లో ఎంటర్ అవ్వబోతున్నాము. ఓకేనా? సో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు అక్కడ నుంచి ఇటు ఉజ్బెకిస్తాన్కి వెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ మనం అఫీషియల్ గా ఆఫ్ఘనిస్తాన్ లోకి ఎంటర్ అయిపోయినాము. ఎంట్రీ స్టాంప్ అయితే పడిపోయింది. నా వెనకాల చూస్తున్నారు కదా, ఇదే బార్డర్ క్రాస్ చేసుకొని వచ్చేసిన అనమాట. ఇక్కడ వీడియో అలో లేదు. తొందర యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం కార్ తీసుకొని మజార్ షరీఫ్ అయితే వెళ్ళిపోవాలి. సో ఇదిగోండి, ఇలా ఉందన్నమాట బార్డర్ దగ్గర. ఫ్రెండ్స్, యాక్చువల్గా బార్డర్ దగ్గర ఏమైందంటే 700 అడిగిండు అనమాట. 700 నేను ఉజ్బెకిస్తాన్ మిగిలిపోయిన కరెన్సీ చేంజ్ చేసుకున్న. 2000 అఫ్ఘానీ వచ్చింది. కాకపోతే 700 కాదు, చాలా తక్కువ. ఇటు లోకల్ వాళ్ళని అడిగితే అక్కడ ఒక ట్యాక్సీ స్టేషన్ ఉంటుంది, ఆ ట్యాక్సీ పట్టుకొని వెళ్ళొచ్చు. 200 మాత్రమే ఛార్జ్ చేస్తారన్నారు. సో బార్డర్ నుంచి బయటకి నడుచుకుంటూ వస్తున్నా. ఇదంతా చూడండి ఎలా ఉందో. ఇలా ఉంది. ఎంట్రీ అయ్యేటోళ్ళు అవుతున్నారు, ఎగ్జిట్ అయ్యేటోళ్ళు అవుతున్నారు. సో అది హలో, చిన్న పిల్లలు, ఇలా ఆఫ్ఘనీ పిల్లలు కాదు, నాకు తెలిసి ఉజ్బెక్ పిల్లలు అనుకుంటా, చూస్తే తెలిసిపోతుంది. సో అది గైస్, మొత్తానికైతే ఎంట్రీ అయిపోయినాము. వర్షం పడుతుంది, మనం రాగానే వర్షం పడుతుంది. చెప్పిన కదా వర్షం ఏడుంటా నేను ఆడుంటా. ఆఖరికి ఆఫ్ఘనిస్తాన్ కూడా వచ్చేసింది వర్షం. బార్డర్ క్రాస్ చేసి బయటకు రాగానే ఇక్కడ చూడండి ఎలా ఉందో. కొన్ని ట్యాక్సీలు ఉన్నాయి, పెద్ద పెద్ద ట్రక్కులు ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు వెళ్తున్నాయి. సో ఇది మేజర్ ట్రేడింగ్ రూట్ అనమాట, ఉజ్బెకిస్తాన్కి అండ్ ఆఫ్ఘనిస్తాన్కి. అక్కడ తాలిబాన్ కనిపిస్తున్నారు కదా, బాగా చెక్కింగ్ ఉంది. నేను ఇక్కడ వీడియో చేయడానికి ఏం కుదరలేదు, అంతా రిస్ట్రిక్టెడ్ ఏరియా అనమాట. ఇక్కడ నుంచే ట్యాక్సీలు మజార్ వరకు వెళ్తాయి. ట్యాక్సీ దొరకలేదు. మనకి ఎక్కడికి వెళ్ళినా చిన్నపిల్లలు అయితే బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. వీళ్ళు సైకిల్ మీద తీసుకొచ్చి నాకు ట్యాక్సీ చూపెట్టారు అనమాట. సో నా కోసం 1 కిలోమీటర్ వరకు వచ్చేసి చూపెట్టి వెళ్ళిపోయారు. బాయ్ 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 బాయ్. సో ఫైనల్గా ట్యాక్సీ అయితే దొరికేసింది. ట్యాక్సీ లోపలికి ఎక్కుదాం. యాక్చువల్గా మనకి ఈజిప్ట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలు మంచిగా పరిచయం అవుతారు. ఈ ట్యాక్సీ మాట్లాడారు అనమాట. ఆయన ఏమో 700 అడిగిండు, ఫైనల్గా 250 తీసుకెళ్తున్నాడు అనమాట. ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో తీసుకొని వచ్చాడు. సో ఇది మొత్తం ట్యాక్సీ స్టాండ్ అనమాట. చూడండి, మొత్తం ప్లేస్ మొత్తం చేంజ్ అయిపోయింది. పీపుల్ చేంజ్ అయిపోయారు, వెహికల్స్ చేంజ్ అయిపోయినాయి. మొత్తం అంతా ఒక 50 years బ్యాక్ వెళ్ళినట్టు అనిపిస్తుంది. చూడండి, నాటు సైడ్ మస్జిద్ ఉంది, కొన్ని చిన్న షాప్స్ ఉన్నాయి. బార్డర్ కాబట్టి చాలా ఎక్కువ షాప్స్ అయితే లేవు. ఏమైనా తిందామంటే కూడా కొంచెం ఏమంటారు, కరెన్సీ తక్కువ ఉంది కాబట్టి తొందరగా మనం ట్యాక్సీ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. ఇది ఆఫ్ఘనిస్తాన్ ఫ్లాగ్ అనమాట. ఇది ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ టైం కనిపించలేదు, కాకపోతే ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా కూడా అవే ఫ్లాగ్లు కనిపిస్తున్నాయి. ఓకేనా? ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్స్ ఉంటుంది, 1.5 hour జర్నీ. ఒక 5-6 కిలోమీటర్లు దాటిన వెంటనే మొత్తం ఎడారి, ముందరేం వెహికల్ కనిపిస్తలేదు, అంతా ఇట్లా గాలి వచ్చేస్తుంది అనమాట. మనకి
దుబాయ్లో అట్లా ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా ఇసుకొస్తా చూసినావా, సేమ్ అలాగనే వస్తుంది. నేను లాస్ట్ టైం తజికిస్తాన్ నుంచి వెళ్ళినా కదా, అక్కడ కొంచెం రోడ్ కనిపించేది కానీ ఇక్కడైతే రోడ్ అస్సలు కనిపించట్లేదు. చాలా దారుణంగా ఉంది. ఎండ కొడుతుంది, ఘోరంగా ఆకలి అవుతుంది. ఇంకొక 2 hours తర్వాత వెళ్ళిన తర్వాత ఏమన్నా తినాలి. పొద్దున్న నుంచి అసలు ఏం తినలేదు, ఒక కాఫీ మాత్రమే తాగిన. ఇక్కడ టేస్ట్ చేయాల్సిన ఫుడ్ అవన్నీ చాలా చాలా ఉన్నాయి, మంచిగా ఎక్స్ప్లోర్ చేద్దాం. నాకైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నది అనమాట ఈ ట్రిప్ మాత్రం. 2వ సారి వస్తున్నా కదా, కొంచెం మనం ఏమైతే కవర్ చేయనియో అవన్నీ అప్పుడు మిస్ అయిపోయినాయి అన్నీ ఇప్పుడు కవర్ చేసేద్దాం. లాస్ట్ టైం 26 days ఉన్నా, ఇప్పుడు అట్లీస్ట్ 20 days ఖచ్చితంగా ఉండాలి. మజారీ షరీఫ్కి అయితే వచ్చేసిన ఆల్మోస్ట్ ఒక 1.5 hour జర్నీయే. ఫాస్ట్గా తీసుకొచ్చేసిండు అనమాట. మనం లాస్ట్ టైం ఎక్కడైతే స్టే చేసినామో అదే హోటల్లో స్టే చేస్తున్నా. చూడండి 3 beds ఉన్నాయి, 1 2 3. ఒక ఏసీ కూడా ఉన్నది కానీ పని చేయదు. ఒక కూలర్ కూడా ఉన్నది, ఇది పని చేస్తుందా లేదా కూడా తెలియదు. ఒక టీవీ ఉంది, టీవీ మాత్రం పని చేయదు ఫ్రెండ్స్. ఎందుకంటే చెప్పాలా, ఈ వైర్లన్నీ ఊడిపోయినాయి. సో ఎనీవే దీనికి మాత్రం మనం ఎంత పే చేస్తున్నాం అంటే ఇండియన్ కరెన్సీలో ఒక 1200 పే చేస్తున్నాం. లాస్ట్ టైము ఎంత ఇండియన్ కరెన్సీలో 1100 పే చేసినాం. కాకపోతే ఇప్పుడు ప్రైస్ పెరిగింది కదా, ఆఫ్ఘనిస్తాన్ కరెన్సీ అనేది హై అయిపోయింది. సో అందుకని చెప్పేసి ఇప్పుడు ఇండియన్ కరెన్సీలో ఎంత, దాదాపు ఒక 1700-1600, మొత్తానికి అయితే 1500 అయితే అవుతుంది. సో అది ఇప్పుడు వెళ్ళేసి సిమ్ కార్డ్ తీసుకోవాలి. కాకపోతే ఈరోజు పెద్ద పోపడు అనమాట, ఫ్రైడే కాబట్టి మనకి ఈరోజు సిమ్ కార్డ్ దొరకదు, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవడం కుదరదు, అసలు ఏం కుదరదు. బయటికి అయితే వెళ్ళేసి లైట్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే మనము ఇక్కడ ట్రావెల్ చేయాలంటే పర్మిషన్ లెటర్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ లెటర్ కూడా ఈరోజు క్లోజ్ ఉంటుంది. ఏదో ఒకలాగా అయితే నామకే వస్తే అట్లా వెళ్ళేసి బయటికి వెళ్ళి అయితే తినేసి వద్దాం, ఓకేనా. హోటల్ ఆపోజిట్లో ఒక రెస్టారెంట్ ఉంది. రెస్టారెంట్కి వచ్చిన యాక్చువల్గా లంచ్ చేద్దామని చెప్పేసి, పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా. సో ఒక సపరేట్గా కూర్చోబెట్టారనమాట. కాబూలి పులావ్ ఆర్డర్ చేసినాం, మటన్ది. సో ఇది చూడండి మటన్ అండ్ ఇది ఏదో ఇచ్చారు. సో టేస్ట్ చేద్దాం, తినేద్దాం. బాగుంటుంది కానీ కొంచెం స్వీట్గా ఉంటుంది ఇది. తినేసినా కదా, ఏం చేయాలో అర్థమవుతలేదు. ఈరోజు ఫ్రైడే కాబట్టి అట్లా ఇట్లా వెళ్ళేసి తిరిగేసి వద్దాము. సో చూడొచ్చు కొత్తగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మొత్తం మన ఇండియన్ ఆటోలు ఎక్కడ పోయినా, ఆఫ్రికా పోయినా, ఆఫ్ఘనిస్తాన్ పోయినా, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తాయి. సో వీటి ట్యాక్సీలు అనమాట, బ్లూ కలర్. అటు రోడ్ క్రాస్ చేసి వెళ్దాం. మార్కెట్ కూడా ఉండదు ఈరోజు ఫ్రైడే అని చెప్పారు. ఇది మన బ్లూ మాస్క్, ఇది మాస్క్ కాదు మజార్ అనమాట. మాస్క్కి మజార్కి తేడా ఏంటంటే, మాస్క్ ఏంటంటే ప్రేయర్ చేసుకోవడానికి, ఈ మజార్ ఏంటంటే ఎవరిదైనా లోపల ఇట్లా ఉంటుంది కదా సమాధి లాంటిది, దాన్ని మజార్ అని పిలుస్తారంట. ఇంతకుముందే ఒక అంకుల్ కలిసి చెప్పారు ఇది మాస్క్ అని, అంటే మాస్క్ కాదు మజార్ అని చెప్పేసి. సో రోడ్డుకి ఇటువైపు క్రాస్ చేసి వెళ్దాం. మనకి ఆఫ్ఘనిస్తాన్లో, తజికిస్తాన్లో, ఉజ్బెకిస్తాన్లో ఫ్రూట్స్ చాలా దొరుకుతాయి. మనకు అసలు పేర్లు కూడా తెలియదు అనమాట. రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. ఇక్కడ ఏది చపాతీ చేస్తున్నారు, అదేందో చపాతీ. ఇవ్వండి పొద్దుతిరుగుడు పూలవి గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు కూడా తింటారు, సన్ఫ్లవర్ సీడ్స్. ఇదిగోండి లేడీస్ ఇప్పుడే యాక్చువల్గా ఈరోజు ఇది లోపలికి వెళ్దామని చెప్పేసి అనుకుంటే ఈ లోపల అలో లేదంట. ఫ్రైడే రోజు లేడీస్కి అలో లేదు ఈ మజార్లో. మనకి రేపు పొద్దుట టైమింగ్స్ ఉంటాయి. ఎప్పుడంటే 9 o'clock నుంచి 12 o'clock అని చెప్పారు. చూద్దాం ఎట్లుంటుందో. ఇగో కళ్ళద్దాలు, చిన్న చిన్న షాప్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయి. మెయిన్ సిటీ మాత్రం చాలా చాలా మొత్తం అంతా మ్యాక్సిమం అయితే క్లోజ్ చేసే ఉందన్నమాట. అక్కడ చెరుకు రసం ఇట్లా చాలా అమ్ముతున్నారు. ఈవినింగ్ పూట వస్తారు కావచ్చు మరి బయటకి జనాలు. కొంతమంది లేడీస్ కూడా కనిపిస్తున్నారు. నేను కాబూల్లో చూసిన లాస్ట్ టైం అయితే లేడీస్ని ఇక్కడ కూడా చూడలేదు. ఇప్పుడైతే చాలామంది కనిపిస్తున్నారు. అదిగోండి అటు సైడ్ కూరగాయలు ఉన్నాయి, చెరుకు రసం, చెప్పులు, ఇట్లా చిన్న చిన్న షాప్స్, బజ్జీల బండ్లు ఘోరంగా ఉన్నాయి. దీన్ని ఫలాఫల్ అంటారు అనమాట. సో ఇదిగోండి మనకి ఆఫ్ఘనిస్తాన్లో, ఇంకా ఇండియాలో, పాకిస్తాన్లో అండ్ ఏంటంటే ఆఫ్రికాలో చెరుకు రసం చాలా బాగుంటుంది. వేరే కంట్రీలో మనం సౌత్ ఈస్ట్ ఏషియాకి వెళ్ళినాం అనుకోండి, ఈ వియత్నాం కానీ ఇంకా
థాయిలాండ్ కానీ ఈ కంట్రీలోకి వెళ్తే చెరకు రసం చాలా చప్పగా ఉంటుంది, దారుణంగా ఉంటుంది అన్నమాట. సో అది सलाम वालेकुम. ओके भाई, आपका नाम क्या है? ఓకే, ఏ క్యా హై? కపడా హై. సో ఫ్రెండ్స్, ఇది ఉంది కదా, అది బట్టలు, ఇది క్లాత్ అన్నమాట. దీన్ని కుట్టించుకొని बुरका स्टिचिंग करने के लिए मीटर कितना है? 50 50 ఓకే, 50 రూపీస్ అంటే ఇది. ఇగో ఇట్లా పెట్టేసి అమ్ముతారు. ఈ రోడ్ అంతా ఖాళీగా ఉండదు, ఈ రోజు మాత్రమే ఖాళీగా ఉందన్నమాట. సో రకరకాలే ఉన్నాయి. ఏ వెల్వెట్ క్లాత్ है क्या? ये महंगी है? कितना? 100 रुपया. ఓకే, कल लेते. ఓకే, థ్యాంక్ యూ శుక్రాన్. సో ఇటు సైడ్ నుంచి ఈ మార్కెట్లో తిరుగుతుంటే అంత అజీబ్ అనిపిస్తుంది. అందరు నన్నే చూస్తారు, అయినా కూడా వీడియో చేస్తున్నా. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, మనకి పర్మిషన్ లేదు. చెప్పిన కదా ఫ్రైడే రోజు అని చెప్పేసి పర్మిషన్ లేదు, ఏం లేదు, అయినా కూడా వీడియో తీస్తున్నా. ఏదైనా ప్రాబ్లం అయిందనుకో, ఈరోజు జుమ్మా కదా, అందుకే పర్మిషన్ లేదని చెప్పేస్తా. సో మొత్తానికైతే ఈ వీడియో అటో ఇటో వేసి తిరుగుతున్నా. మళ్ళీ ఎవరైనా తాలిబాన్లు పిలిచి అడిగిర్రు అనుకో, వీడియో డిలీట్ చేయాల్సి వస్తుంది. సో అయినా కూడా నో ప్రాబ్లం, మనం ఏం చేయలేం కాబట్టి, ఈరోజు ఫ్రైడే కాబట్టి.